గత ప్రభుత్వము 3 రాజధానులు అని చెప్పేసి కాలయాపన చేసింది. 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మా అడ్వకేట్ మా భారతదేశం తరఫున హైకోర్టు ఉద్యమం చేసినప్పుడు హైకోర్టు బెంచ్ ఇస్తానని చెప్పేసి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. తర్వాత ఆయన అధికారం కోల్పోవడము, తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో ఇప్పుడు సెంట్రల్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కాబట్టి ఇప్పుడు దీని మీద ప్రత్యేకంగా వర్కౌట్ అనేది జరుగుతుంది. మా గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ సార్ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా ఈ ఇద్దరు కాంబినేషన్తో ఈ హైకోర్టు ప్రాసెస్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఏమంటే కొద్దిగా మనకేమంటే ఆ జరుగుతున్నటువంటి ఆ క్లారిటీ అనేది మా అడ్వకేట్ ఫెడరేటరీకి వాళ్ళు కానీ కొద్దిగా చూపించి క్లారిటీ ఇచ్చినారంటే కూడా మా అడ్వకేట్ ఫెడరేటరీకి నమ్మకం ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే ఇది కాలయాపనము అనేది గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మాకు ఇది కూడా ఇప్పుడు హాఫ్ టర్మ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు రిమైనింగ్ హాఫ్ టర్మ్ అనేది ఉంది. అంత లోపల మనకి ఇక్కడ హైకోర్టు బెంచ్ అనేది కంపల్సరీ రావాలి. దీనికోసము ఇప్పుడు కూటమి ప్రభుత్వము 100% పనిచేస్తూ దీనికి మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రధానంగా మినిస్టర్ టీజీ భరత్ కర్నూలులోనే